అచ్చా, వీళ్ళు సిద్ధాశ్రమానికి వెళతారు. చాలా విచిత్రమైన విషయం ఉంది అక్కడ. ఏతమాశ్రమ హయాంతి రాక్షస విఘ్నకారిణ అత్రైవ వృషవ్యాహంతవ్యా దుష్టచారిణ అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమవంతం త్వాశ్రమవదంతాత తవాప్యేతత్ యథా మమ ప్రవిశన్నాశ్రమవదం వ్యరోజత మహాముని యశీవగత నీహార పునర్వసు సమన్విత. విశ్వామిత్రుడు అంటాడు, శ్రీరాముడు అడిగాడు, సిద్ధాశ్రమం ఏంటండి? శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణం కోసం తపమాచరిస్తూ తత్ఫలసిద్ధికై ఇక్కడ నివసించాడయ్యా. వామనావతారం ముందు ఇక్కడే శ్రీ మహావిష్ణువు తపస్సిద్ధి పొందుట వలన కాశ్యపుడు కూడా తపస్సిద్ధి పొందుట వలన ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చింది అని చెబుతూ, ఆ ఆశ్రమం నాది మాత్రమే కాదు నీది కూడా అన్నాడు. విశ్వామిత్ర మహాముని శ్రీరామ లక్ష్మణులతో కూడి ఆశ్రమం ప్రవేశించాడు. మంచు తొలగి పునర్వసు నక్షత్రముతో కూడిన చంద్రుని వలె విరాజిల్లాడు అంటాడు. ఈ ఆశ్రమం నాదే కాదు నీది కూడా అని చెప్పడంలో అర్థం ఏమిటయ్యా అంటే, శ్రీ మహావిష్ణువు ఆ కాలంలో చేసిన తపస్సుది, అది నువ్వే కాబట్టి ఆశ్రమం నీదే అని చెప్పడం ఒక అంతరార్థం. రెండవది, కర్కాటకంలో ఉంటుంది పునర్వసు నక్షత్రం, 4వ పాదం శ్రీరామచంద్రమూర్తిది కాబట్టి నీ ఇంట్లోకే వచ్చేవన్నట్టుగా చెప్పాడు. ఇక్కడ మహర్షి ఎలా వర్ణిస్తున్నాడు అంటే కామెంటరీ, మంచు తొలగి పునర్వసు నక్షత్రంతో కూడిన చంద్రుడి వల్లే విరాజిల్లట శ్రీరాముడు ఆశ్రమంలో. అలాగా ఈ గంగా అవతరణ ఇదంతా కూడా వివరించాడు. చివరికి బాలకాండలో గౌతమ మహర్షి అహల్య శాపం వీటి గురించి కొద్దిగా పరిశీలిద్దాం. త్రయాణమపి లోకానాం యావద్ రామస్య దర్శనం శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగత రాఘవౌతు తస్యాహ పాదౌ జగృహతుస్తదా అంటాడు. విచిత్రం ఏమిటంటే, దారిని శిలయై అన్న మాట చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నువ్వు శిలగా మారిపో అన్న శాపం పెట్టాల గౌతమ మహర్షి. నువ్వు శ్రీరాముడు వచ్చే వరకును అలా గాలి ధూళిలాగా ఉండిపోతావు, ఆయన వచ్చిన వెంటనే నువ్వు నీ స్వస్వరూపాన్ని పొందుతావు అని చెప్పాడు. వీళ్ళు వచ్చినప్పుడు ఆవిడ ఆ గాలి ధూళి స్వరూపం నుంచి తిరిగి ఆవిడ మహిళ రూపాన్ని పొందే ఒక ప్రక్రియలో భాగంగా ఒక బొమ్మలాగా శిలలా కనిపించడం వలన, వపుహు అన్న పదం వాడడం వలన శిల అన్నది ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఆ మాటని ఎక్కడా మహర్షి వాడలేదు. ఆవిడ ఆ స్వస్వరూపాన్ని పొందినప్పుడు శ్రీరామలక్ష్మణుడు సాష్టాంగపడి ఆవిడని పూజించారు. ఆవిడ వీళ్ళిద్దరికీ ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత శాప విమోచనం అయినట్టు ఉంటుంది. ఇన్సిడెంటల్గా కనిపిస్తుంది మీకు ఆ విషయం. అహల్య విషయంలో చాలా కొన్ని సంశయాలు చాలామందికి ఉంటాయి. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ అనుకోకుండా ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఆ చేతి మీదుగా వచ్చేసింది ఆవిడే అహల్య. ఎంత గొప్పగా ఉన్నది అంటే మహానుభావుడికి ఏమనిపిస్తుంది అంటే, ఇటువంటి సృష్టి నా చేతి మీదుగా మళ్ళీ రాదు అని గ్రహించాడు. ఒక కళాకారుడు కనిపిస్తుంది, ఇంత గొప్పగా నేను చేసిన పెయింటింగ్ మళ్ళీ రాదేమో కదా, ఈ పెయింటింగ్ నేను దాచేసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు, లేదా ఎవరికైనా ఇస్తే వాడు పాడు చేయని వాడు ఉండాలనే ఆలోచన వస్తుంది. అటువంటి అహల్యని ఏం చేయాలో తెలియక అలాగే పెట్టుకుని ఉంచుకున్నాడు. పాపం ఆవిడకి ఏమీ తెలియటం లేదు. ఆవిడకి వేరే లోకం లేదు. ఈ లోకము ఆవిడకి తెలియకుండా పెంచుతున్నాడు. ఎందుకు? ఆవిడలో ఏదన్నా తేడా రాకూడదన్న ఒక స్వార్థంతో. ఇప్పుడు ఆలోచించిన అహల్య పరిస్థితి ఏమిటి? అక్కడ ఇంద్రలోకంలో కొత్తగా ఒక ఆవిడ తయారైంది అహల్య. ఆవిడని ఇంద్రుడికే ఇస్తారన్నమాట అక్కడ పేపర్లో వేశారు. ఆవిడకి ఆ మాట చేరింది. కేవలం ఎటువంటి లౌకికం తెలియని ఆవిడ అహల్యకి ఒక్క ఇంద్రుడి గురించే, బ్రహ్మదేవుడు తర్వాత తెలిసింది మరల ఇంద్రుడి గురించే. ఆవిడ క్యారెక్టర్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటాడు. ఆయన ఏం చేశాడు? తీరా ఇంద్రుడికి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన సృష్టి చాలా గొప్పది. గౌతమ మహర్షిని పిలిచాడు. నువ్వు తీసుకెళ్ళన్నాడు. నీ దగ్గర ఆమె ఉంటుంది, కానీ
ఆవిడ విషయంలో ఆవిడ తేజస్సు, ఆవిడ ప్రతిభ, ఆవిడకున్న ఈ సౌందర్యం, రూపలావణ్యం ఏమాత్రం చెక్కు చెదరడానికి వీల్లేదు. ఆ తర్వాత నీకు పరీక్ష పెడుతున్నాను, నీ తీసుకొచ్చి నాకు ఇచ్చేసి అప్పచెప్పేసి అన్నాడు. ఆ మహర్షి మహానుభావుడు ఇంద్ర పదవి పొందే బార్డర్లో ఉన్నాడు గౌతముడు, అంత నిష్ట గలవాడు. ఆ భయం ఇంద్రుడికి ఆల్రెడీ వచ్చేసింది. చక్కగా ఆయన ఆశ్రమంలో ఆవిడ ఉన్నది, ఆయనతో పాటు తపస్సు ఆచరించుకున్నది, ఎటువంటి కల్మషం లేదు ఇద్దరిలోనూ. కండిషన్ ప్రకారం తీసుకువెళ్ళి తిరిగి బ్రహ్మదేవుడు అప్పచెప్పేశాడు అహల్యను. ఆయన సంతోషించాడు. సంతోషించిన ఆయన చాలు, ఇది ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఓవర్ అన్నాడు. నువ్వు అహల్యని వివాహం ఆడి నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించి నువ్వు పెట్టుకోవాలని తీసుకెళ్ళిపోవాలి. అది బ్యాక్గ్రౌండ్ అహల్యది. ఇప్పుడు అహల్యని చెడగొడితే ఇంద్ర పదవి గౌతముడికి ఇంకా రాదు. ఇంద్రుడి ఆలోచన ఒకటి, గౌతముడితో వివాహం జరిగే ముందర ఆవిడ మనస్సులో అనుకోకుండానే వెళ్ళింది. ఒక చిన్న కల్మషం ఉన్నది ఆవిడలో. వచ్చాడు, సంగమించాడు, వారించినా కూడా చేశాడు, వెళ్ళిపోయాడు. గౌతముడు వచ్చాడు. ఒక్కసారి ఆయనకి ఏమనిపిస్తుంటే అస్సలు లౌకికం తెలియని అమ్మాయి ఏమిటి అన్నట్టుగా ఆయన క్రోధంలో ఆయన శాపం పెట్టాడు. ఇది జరిగిందట, అంతేగాని మరో విషయం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆవిడని బ్రహ్మదేవుడు ఏ విధంగా సృష్టించాడు అన్న నేపథ్యాన్ని ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రఘునందనుడు వేల కొలది సదస్సులు చూసుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు. ఆయన పరస్పర్శ మాత్రమనే ఆ ధనుస్సు వంగినది. వింటినారిని సంధించి దానిని ఆకరణాంతం లాగాడు. వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగింది. ఆ ధ్వని పిడుగుపాటు వలె భయంకరంగా ఉన్నదన్నారు. దశరథుడు అన్నాడు జనకుడితో, ప్రతిగ్రహోదాతృవశ స్ఫుతమేతన్మయా పురా యథావక్ష్యసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే. నాయన, నేను పుచ్చుకునేవాడిని, నువ్వు ఇచ్చేవాడివి, నువ్వు ఎలా చెబితే నేను అలా ఆచరించుకుంటాయని నన్ను అడుగుతావేమిటన్నాడు దశరథుడు. ఇక్కడ సంకల్పం చెప్పినప్పుడు శ్రీరాముని వివాహంలో వశిష్ఠుడు సంకల్పంలో వీళ్ళ ప్రవర చెప్పాడు. చెప్పినప్పుడు బ్రహ్మ మొదలుకొని శ్రీరాముని వరకు దశరథుని వంశాన్ని ప్రవరగా చెప్తూ వచ్చాడు. ఆ క్రమంలో 39 తరాల పేర్లు చెప్పాడు. దశరథుడిది 39వ తరం అండి. ఇక్ష్వాకు నుండి తీసుకుంటే 34వ తరం అవుతుంది. ఇక్ష్వాకుకు కుక్షి అనువాడు కుమారుడు అని చెప్పాడు. ఈ క్రమంలో సుసంధి పేరు చెప్పినప్పుడు ఆయనకు 2 కుమారులు ధ్రువసంధి, ప్రసేనజిత్తు అని పలికాడు. కానీ ఇక్ష్వాకు విషయంలో ఆయన తనయుడు కుక్షి అని చెప్పాడు. కానీ ఆయనకు 12 మంది తనయులు అని చెప్పలేదు ఆయన ప్రవరలో. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నాను అంటే, ఆ తర్వాత ఉత్తరోత్తర ఎక్కడో పురాణాలలో 12 మంది తనయుల పేర్లు తీసుకువచ్చేసి నిమి వంశాన్ని తీసుకువచ్చి ఆయన కూడా ఇక్ష్వాకు వంశం వాడే అని చెప్పి ఆయన వంశంలో జనకుడు వచ్చాడు. కాబట్టి రాముడికి సీత ఏమవుతుంది అని గ్రంథం రాశాడు. కానీ వాల్మీకి రామాయణంలో ఆ విషయం లేదు. ఇట్ స్టాండ్స్ క్లారిఫైడ్. ఇయం సీత మమ సుత సగధర్మచరీతవ ప్రతీక్ష చైనాం భద్రం తే పాణిం గృహీష్ట పాణినా పతివ్రతా మహోభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్రాజ మంత్రపూతం జలం సప్తతా. సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతా శిరోమణి అయ్యా, నిరంతరం నీడవలే నిన్ను అనుసరించుచుండును అని పలుకుతూ జనక మహారాజు మంత్రపూరితమైన జలమును వదులుతూ కన్యాదానం చేశాడు. ఇది యాక్చువల్లీ వివాహం అంటే. ఉత్తరాదిన మాంగళ్యధారణ ఆచారం లేదు. కేవలం బ్రహ్మనాడి మీదుగా 2 దర్భలను తీసుకువెళ్ళడం, దాన్ని సింధూరంగా ధరించడం, అది ముహూర్తం అవుతుంది. కంట్లోకి చూడడం వల్ల ముహూర్తం అన్నది కాదండి. పైనుంచి బ్రహ్మరంధ్రం మీదుగా దర్భలని తీసుకువెళ్ళడం అన్నది ముహూర్తం. అది ఛాందోగ్య ఉపనిషత్తులోని విషయం. ఈరోజు కూడా మనం దానినే పాటిస్తున్నాము. సరే, తరాలు మారుతుండగా కాలానుగుణంగా మనకి మాంగళ్య ధారణ అనేది వచ్చింది. ఇక్కడ జృంభితం తధనుర్దృష్ట్వా శైవం విష్ణు పరాక్రమై అధికం మేనిరే విష్ణుం దేవా సర్షి గణాస్తదా అన్నాడు. దేవతలు ఏం చేశారంటే శివుడికి విష్ణువుకి తగువ పెట్టినప్పుడు
ఇటు ఈయన సైన్యం బయలుదేరింది, ఆయన సైన్యం బయలుదేరింది. ఇద్దరు అలా వచ్చేశారు. ఎదురు బదులు పడగానే అలా ఇద్దరు ఇలా శిలల్లా ఉండిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ. అధికం మేనిరే విష్ణువు అంటే ఈ ధనుస్సు ఎలా వచ్చింది, వైష్ణవ ధనుస్సును ఎక్కువ పెట్టమంటాడు పరశురాముడు. అప్పుడు చెబుతాడు అధికం మేనిరే విష్ణువు అని దేవతలు పైనుంచి చూసి అనుకున్నారు. అంటే శివుడు కంటే విష్ణువే అధికం అని వాళ్ళు అనుకుని వెళ్ళిపోయారు అన్న మాట చెబుతున్నాడు. ఆయన మాటగా చెప్పటల్లా పరశురాముడు కూడా. కారణం ఏమిటంటే అలా నిలబడిపోయాడు శివుడు యుద్ధం చేయకుండా, అంచేత ఓడిపోయాడు అన్నట్టుగా. అది కాదు విషయం. ఇద్దరు ఒకళ్ళే కాబట్టి ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఆహా యుద్ధానికి బయలుదేరితే మనం ఇలా ఉంటామో అనుకున్నారు, అలా ఉండిపోయారు దిష్టి బొమ్మల్లాగా. అది జరిగింది అక్కడ. అంటే దీన్ని ఆసరాగా తీసుకుని విష్ణుమూర్తి గొప్పవాడు అనుకోవడం కూడా పొరపాటు, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సీతాదేవి వివాహం నిమిత్తం శివధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు పరశురాముడి సమస్య ఏంటంటే ఆయన ఆ కాలంలో 21 సార్లు అవన్నీ చేసేసాడు, అయిపోయింది, వెళ్ళి కూర్చున్నాడు, తపస్సు ఆచరించుకుంటున్నాడు. ఆయనకేమైంది? ఒక్కసారి ఎందుకు వచ్చాడు అక్కడికి అంటే సినిమాల్లో చూపిస్తారు, రావణాసురుడు వెళ్ళి పంపించాడు. పనిలేదు ఏమిటి వచ్చిన చిక్కేమిటంటే న్యాసం అని ఒకటి ఉంటుంది ప్రతి యుగానికి. ఎవరు ఉత్తమమైన ధనుర్ధారి, ఎవడు వీరుడు, సుప్రీం. దానికి వైష్ణవ ధనుస్సు పట్టుకున్న పరశురాముడు సుప్రీం ఆ కాలానికి. గడిచిన కాలానికి శివధనువు అనేది ఒకటి ఉన్నది న్యాసంగా జనకుడి దగ్గర, అది విరిగిపోయింది ఇన్సిడెంటల్గా. అప్పుడు ఆ ప్రకంపనని ఆయన తెలుసుకున్నాడు పరశురాముడు, మరొకడు వచ్చాడు అని చెప్పి అక్కడికి వచ్చి ఏమయ్యా ఈ వైష్ణవ ధనువును ఎక్కువ పెట్టుకుని ఆ వైష్ణవ ధనువు గురించి చెప్పాడు. ఇది నేను చెప్పింది అక్కడి నుంచి వచ్చింది ఆ వైష్ణవ ధనువు. ఎక్కువ పెట్టగలిగితే నీకు నాతో ద్వంద్వ యుద్ధానికి అనుమతిస్తానన్నాడు. ఇదేంటి అంటే దాని అర్థం ఏమిటంటే ద్వంద్వ యుద్ధానికి అందరూ యోగ్యులు గారండి. వారి దగ్గర వస్తుంది ఈ మాట, మళ్ళీ చెప్తాను. ఎవరు పడితే వాడితో ద్వంద్వ యుద్ధం చేసేందుకు అందరికీ అధికారం ఉండదు. నువ్వు ఈ వైష్ణవ ధనువును ఎక్కువ పెడితే నాతో ద్వంద్వ యుద్ధానికి నీకు అనుమతిస్తున్నాను అన్నలో అర్థం ఏమిటయ్యా అంటే నువ్వు నా అంతటి వాడివి అని ముందర తెలుసుకుంటాను నేను. ఇది న్యాసంగా ఉన్న వైష్ణవ ధనువు, ఆ తరువాత నీకు అవకాశం ఇస్తున్నానన్నాడు. ఆయన ఎక్కువ పెట్టాడు, పట్టుకున్నాడు. ఇక యుద్ధం గురించి మాట్లాడాల. ఏమంటాడు అంటే ఓ భార్గవా, నన్ను నీవు పరాక్రమం లేనివానిగాను క్షత్రియ ధర్మం ప్రకారం ధనుస్సును ఎక్కువ పెట్టుడు. ఆయన ఉన్నాడు, ఇంకా నేను వివాహ దీక్షలో ఉన్నాను, యుద్ధానికి ఇప్పుడు సన్నద్ధులు కాలేను అంటే ఛాత్ర ధర్మాన్ని ముందర పెట్టమన్నాడు. క్షత్రియుడు సర్వకాల సర్వావస్థల యుద్ధానికి రెడీగా ఉండాలి. ఆ మాట విన్న తక్షణం నిలబడ్డాడు, తీసుకున్నాడు ధనువు. అప్పుడు అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శ స్వస్తితేస్తు పరంతప అన్నాడు. పరశురాముడు చెప్పిన మాట, ఓ పరంతప శ్రీరామ, ఈ మహాధనుస్సును ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించానన్నాడు పరశురాముడు. నీకు మంగళముగాక అన్నాడు పరశురాముడు. నచేయం మమ కాకుస్థ క్రీడా భవితుమర్హతి త్వయా త్రైలోక్యనాథేనరహం విముఖీకృత. ఓ కాకుస్థ, ముల్లోకములకు ప్రభు అయిన నీ చేతిలో ఓటమి పాలవుట నాకే మాత్రము లజ్జాకరము కాదు. ఏమాత్రం నాకు సిగ్గు లేదు, దీంట్లో నేనేం బాధపడడం లేదు. సచ్చరితుడు అయిన ఓ రామ, ఈ ముల్లోకములకు ప్రభు అయిన శ్రీరామచంద్రమూర్తిని తన రాజ్యానికి యువరాజ పట్టాభిషేకం చేయాలని ఉవ్విడి దూరాడు బుద్ధుడైన దశరథ మహారాజు. ఇక్కడి నుంచి వచ్చింది సమస్య. పరశురాముడు అంతటి వాడు ఆ సర్టిఫికెట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవరి సమక్షంలో? దశరథుడి సమక్షంలో. ఓహో అనుకున్నాడు ఆయన. వెంటనే యువరాజ పట్టాభిషేకానికి పూనుకున్నాడు. అద్భుతమైన ఆలోచకాండంలో అడుగు పెడదాం. కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం.